ఈ వీడియోలో స్పర్శ భాగ్ 2 హిందీ ద్వితీయ భాష పాఠ్యపుస్తకంలోని పద్యఖండ్ అనగా పద్య భాగానికి సంబంధించిన మొదటి పాఠమైన కబీర్ యొక్క సాఖీ గురించి నేర్చుకుందాం. बिरह भुवंगम तन बसे मंत्र न लागै कोई. बिरह भुवंगम तन बसे मंत्र न लागै कोई. राम वियोगी ना जीवै जीवै तो पौरा होई. कबीरा जीवै तो बौरा होई. బిరహ భువంగం దోహా విన్నారు కదా. ముఖ్యమైన శబ్దార్థాలు నేర్చుకుందాం. బిరహ వియోగము, భువంగం సాంపు భుజంగ్ పాము, తన శరీరం, భౌరా పాగల్ పిచ్చి. ఇప్పుడు భావార్థం తెలుసుకుందాం. బిరహ భువంగం తన బసే. బిరహ భువంగం విరహం అనే పాము తన బసే శరీరంలో ఉన్నప్పుడు మంత్రన లాగే కోయి అంటే కోయి మంత్ర నా లాగే అనగా ఏ మంత్రము పనిచేయదు. రాము బియోగి నా జీవై. రాము బియోగి భగవంతుని వదిలిన వియోగంలో ఉన్న వ్యక్తి నా జీవై జీవించలేడు. జీవైతో ఒకవేళ జీవించి ఉంటే బౌరా హోయ్ పిచ్చివాడిలా తయారవుతాడు. విస్తారంగా దీని భావాన్ని నేర్చుకుందాం. కబీర్ దాసి విరహీ మనుష్య की మనః స్థితికి చర్చా కర్తే హుए कहते हैं कि. ఈ వాక్యంలో కబీర్ దాస్ విరహీ మనుష్యకి విరహంలో ఉన్న వ్యక్తి యొక్క మనస్థితి మానసిక స్థితి గురించి చర్చా కర్తే హుए कहते हैं कि చర్చిస్తూ చెప్పారు. ఏమనగా కబీర్ దాసి విరహీ మనుషుకి మనస్థితికి చర్చా కర్తే హుए कहते हैं कि అనగా కబీర్ దాస్ విరహంలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్థితిని గురించి చర్చిస్తూ ఇలా చెప్తున్నారు. ఏమనగా जब किसी मनुष्य के शरीर के अंदर विरह रूपी सर्प निवास करता है तो उस पर कोई मंत्र का असर नहीं होता. जब किसी मनुष्य के ఎప్పుడైతే శరీరకే అందర్ శరీరంలో విరహ రూపీ సాంప్ నివాస్ కర్తా హై తో విరహం అనే పాము ఉన్నప్పుడు ఉస్ పర్ అతనిపై కోయి మంత్ర కా అసర్ నహీ హోతా ఏ మంత్రము కూడా ప్రభావం చూపదు. जब किसी मनुष्य के शरीर के अंदर विरह रूपी सर्प निवास करता है तो उस पर कोई मंत्र का असर नहीं होता. ఎప్పుడైతే ఒక వ్యక్తి శరీరంలో పాము విరహం అనే పాము ఉన్నప్పుడు అతనిపై ఏ మంత్రం కూడా ప్రభావం చూపించదు. उसी प्रकार राम यानी ईश्वर के वियोग में मनुष्य भी जीवित नहीं रह सकता. उसी प्रकार అదే విధంగా రామ్ యాని ఈశ్వర్ కే వియోగ్ మే రాముడు అనగా భగవంతుని వియోగంతో ఉన్న మనుష్య కూడా జీవిత్ నహీ రా సక్తా జీవించలేడు. ఉసీ ప్రకార్ రామ్ యాని ఈశ్వర్ కే వియోగ్ మే మనుష్య భీ జీవిత్ నహీ రా సక్తా. అదేవిధంగా రాముడు అనగా భగవంతుని వియోగంలో ఉన్న మనుష్య కూడా జీవించలేడు. यदि वह जीवित रह भी जाता है तो उसकी स्थिति पागल व्यक्ति जैसी हो जाती है. यदि वह जीवित रह भी जाता है तो అతడు జీవించున్నప్పటికీ ఉస్కి స్థితి అతని పరిస్థితి పాగల్ వ్యక్తి చేసి పిచ్చివాడిలాగా హో జాతీ హై తయారవుతుంది. यदि वह जीवित रह भी जाता है तो उसकी स्थिति पागल व्यक्ति जैसी हो जाती है. ఒకవేళ అతడు జీవించి ఉంటే అతని పరిస్థితి పిచ్చివాడిలా తయారవుతుంది. విశేష్ इस दोहे में సదుక్కడి భాషా का प्रयोग किया गया है. ఈ దోహాలో సాధువుల భాషను ఉపయోగించబడింది. बिरह भुवंगम में रूपक अलंकार का प्रयोग किया गया है. बिरह भुवंगम दोहालो रूपक अलंकाరం ఉపయోగించబడింది. निंदक नेड़ा राखिए आंगन कुटी बंधाई. निंदक नेड़ा राखिए
आंगन कुटी बंधाई। बिन साबन पानी बिना निर्मल करे सुभाई। कबीरा निर्मल करे सुभाई। నిందక్ నీడా రాఖియే దోహా విన్నారు కదా. ఇప్పుడు మనం ముఖ్యమైన శబ్దార్థాలను తెలుసుకుందాం. నిందక్ నిందా కర్నేవాలా, బురాయి కర్నేవాలా నిందించేవాడు లేదా చెడు చెప్పేవాడు, చెడు చేసేవాడు. నేడా నికట్ దగ్గర, ఆంగణి ఆంగన్ ప్రాంగణం, సాబణ్ సాబున్ సబ్బు, పాణి పాని నీరు, బినా బినా లేకుండా, నిర్మల్ పవిత్ర పవిత్రమైన స్వచ్ఛమైన శుభ్రమైన, సుభాయి స్వభావం. ఇప్పుడు భావార్థం సంక్షిప్తంగా తెలుసుకుందాం. నిందక్ నేడా రాఖే, నిందక్ నిందించే వ్యక్తి, నేడా దగ్గర, రాఖే ఉంచుకోవాలి, ఆంగణి ప్రాంగణంలో అనగా మన ఇంటి వద్ద, కుటిబందాయి కుటీరం కట్టించాలి, బిన్ సాబణ్ సబ్బు లేకుండా, పాణి బినా నీరు లేకుండా, నిర్మల కరే శుభ్రంగా లేదా పవిత్రంగా చేసుకోవచ్చు, సుభాయి స్వభావాన్ని. అర్థవంతంగా భావాన్ని నేర్చుకుందాం. इस दोहे में संत कबीर दास जी इस प्रकार कह रहे हैं कि ఈ దోహాలో సంత్ కబీర్ దాస్ ఈ విధంగా చెప్తున్నారు. ఏమనగా, హమేషా నిందా కర్నే వాలే వ్యక్తి కో అప్నే పాస్ రఖనా చాహియే. మనం హమేషా ఎల్లప్పుడూ నిందా కర్నే వాలే వ్యక్తికో మన్ని నిందించే లేదా విమర్శించే వ్యక్తిని అప్నే పాస్ రఖ్లేనా చాహియే మనతోనే ఉంచుకోవాలి. నిందా కర్నే వాలే వ్యక్తికో అప్నే పాస్ హమేషా రఖ్నా చాహియే. ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనతోనే ఉంచుకోవాలి. హో సకే తో అప్నే ఆంగన్ మే హీ ఉస్కే లియే కుటియా యాని झोपड़ी बनवा लेना चाहिए. हो सके तो వీలైతే, అపనే ప్రాంగణ్ మే హీ మన ప్రాంగణంలోనే, ఉస్కే లియే అతని కోసం, కుటియా యాని झोपड़ी కుటీరాన్ని, बनवा लेना चाहिए నిర్మించాలి. हो सके तो अपने आंगन में ही उसके लिए कुटिया यानी झोपड़ी बनवा लेना चाहिए. వీలైతే మన ప్రాంగణంలోనే అతని కోసం కుటీరాన్ని నిర్మించాలి. అర్థాత్ హమేషా అప్నే పాస్ హీ రఖనా चाहिए. అర్థాత్ అనగా హమేషా ఎల్లప్పుడూ, అప్నే పాస్ మన వద్దనే, రఖనా चाहिए ఉంచుకోవాలి. హమేషా అప్నే పాస్ హీ రఖనా चाहिए అనగా ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంచుకోవాలను, అతన్ని ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంచుకోవాలని అర్థం. क्योंकि वह हमें साबुन और पानी के उपयोग के बिना ही हमारे स्वभाव को स्वच्छ कर देता है. क्योंकि ఎందుకనగా वह अतु हमें మనలను సాబును और पानी के उपयोग के बिना ही సబ్బు మరియు నీరు ఉపయోగించుకున్నానే हमारे स्वभाव को మన స్వభావాన్ని स्वच्छ कर देता है పవిత్రంగా ఉంచుతాడు. अर्थात अपनी निंदा सुनकर अपनी त्रुटियों को सुधार लेते हैं. అర్థాత్ అప్ని నిందా సున్కర్ అంటే అతను మన యందు చేసే విమర్శలను విని, అప్ని త్రుటియోంకో మన తప్పులను సుధార్ లేతే హే సరిదిద్దుకుంటాము. అర్థాత్ అప్ని నిందా సున్కర్ అప్ని త్రుటియోంకో సుధార్ లేతే హే అంటే అతను మన యందు చేసే విమర్శలను విని మన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటాము. ఇస్సే హమారీ స్వభావగత్ బురాయియా దూర్ హో జాతీ హే. దానివలన మనలోని స్వభావ సిద్ధమైనటువంటి తప్పులు తొలగిపోతాయి. విశేష్ ఇస్ దోహే మే సదుక్కడి భాషా కా ప్రయోగ్ కియా గయా హై. ఈ ద్విపదలో సాధువుల యొక్క భాషను ఉపయోగించబడింది. నిందక్ నేడా మే అనుప్రాసాలంకార హై. నిందక్ నేడాలో అనుప్రాసాలంకారం కలదు. पोथी पढ़ी पढ़ी जगमुआ पंडित भयान कोई. पोथी पढ़ी पढ़ी जगमुआ पंडित भयान कोई. ऐकया शिर पी
का, पढ़ई सुपंडित होय कबीरा, पढ़ई सुपंडित होय। పోథీ పడి పడి జగమువా దోహా విన్నారు కదా. ఇప్పుడు ఈ దోహాలోని ముఖ్యమైన పదాల అర్థాలను తెలుసుకుందాం. పోథీ గ్రంథము పుస్తకము, పడి పడి పడుపడ్కర్ బాగా చదివి, జగ్ సంసార్ ప్రపంచము, మువా గుజర్ గయే చనిపోయారు, పండిత్ విద్వాన్ జ్ఞాని విద్వాంసుడు, భయా బనా హువా అయినది, కోయి కోయి ఎవరైనా, ఏకై ఏక్ హీ ఒక్కటే, అషిర్ అక్షరము అక్షర్, పీవ్ ప్రియతం వ ఈశ్వర్ భగవంతుడు. భావాత్. ఇప్పుడు దోహా యొక్క భావాన్ని నేర్చుకుందాం. పోతీ పడి పడి జగమువా, పెద్ద పెద్ద గ్రంథాలు చదివి చాలామంది చనిపోయారు. పండిత్ భయానకోయ్ ఎవరూ పండితులు కాలేదు. ఐకే అషిర్ పీవుకా పడే ఎవరైతే భగవంతుని భక్తికి సంబంధించి కనీసం ఒక అక్షరం చదివినారో, సుపండిత్ హోయ్ వారే శ్రేష్టమైన పండితులవుతారు. ఈ దోహా యొక్క భావాన్ని అర్థవంతంగా నేర్చుకుందాం. ఇస్ దోహే మే కబీర్ జీ कहते हैं कि इस संसार में कई मनुष्य मोटी मोटी पुस्तकें पढ़ पढ़कर मर गए, परंतु कोई भी पंडित न बन पाया. इस दोहे में कबीर जी कहते हैं कि ఈ దోహాలో కబీర్ దాసు ఈ విధంగా చెప్పుచున్నారు. ఏమనగా, ఈ సంసారమే ఈ ప్రపంచంలో ఈ మనుష్య చాలామంది మోటీ మోటీ పుస్తకే పడుపడకర్ పెద్ద పెద్ద గ్రంథాలు చదివి చదివి మరగయే చనిపోయినారు. పరంతు కానీ కోయి భీ పండిత్ నా బన్ పాయా ఎవరూ పండితులు అవ్వలేదు. इस दोहे में कबीर कहते हैं कि इस संसार में कई मनुष्य मोटी मोटी पुस्तकें पढ़ पढ़कर मर गए, परंतु कोई भी పండిత్ నా బన్ పాయా అనగా కబీర్ దాస్ ఈ విధంగా చెప్తున్నారు. ఈ ప్రపంచంలో చాలామంది పెద్ద పెద్ద గ్రంథాలు చదివి పండితులుగా అవ్వలేదు. यदि किसी मनुष्य ने ईश्वर भक्ति का एक अक्षर भी पढ़ लिया होता वह अवश्य ही पंडित बन जाता. यदि ఒకవేళ కిసీ మనుష్యనే ఎవరైనా ఈశ్వర్ భక్తి కా భగవంతుని భక్తికి సంబంధించి ఏక్ అక్షర్ భీ పढ़ लिया होता కనీసం ఒక్క అక్షరం చదివి ఉంటే వా అవశ్య హీ పండిత్ బన్ జాతా అతడు ఖచ్చితంగా విద్వాంసుడు అయి ఉండేవాడు. యాని ఈశ్వర్ హీ ఏకమాత్ర సత్య హై అనగా భగవంతుడు మాత్రమే సత్యం. ఇసే జాన్నే వాలా హీ వాస్తవిక్ జ్ఞాని హై ఇది తెలిసిన వాడే నిజమైన జ్ఞానవంతుడు. यदि किसी मनुष्य ने ईश्वर भक्ति का एक अक्षर भी पढ़ लिया होता तो वह अवश्य ही पंडित बन जाता. यानी ईश्वर ही एकमात्र सत्य है, इसे जानने वाला ही वास्तविक ज्ञानी है అనగా ఎవరైనా భగవంతుని యొక్క భక్తికి సంబంధించి కనీసం ఒక్క అక్షరం చదివినా సరే అతను ఖచ్చితంగా పండితుడు అయి ఉండేవాడు. భగవంతుడు మాత్రమే సత్యం ఇది తెలిసినవాడే నిజమైన జ్ఞానవంతుడు. दोहालो विशेष. इस दोहे में सदुक्कड़ी भाषा का प्रयोग किया गया है. ఈ దోహాలో సాధువులు మాట్లాడే భాషను ఉపయోగించబడినది. పోతీ పడిపడి మే అనుప్రాస అలంకార హై పోతీ పడిపడిలో అనుప్రాస అలంకారం కలదు. हम घर जाल्या आपना लिया मुराड़ा हाथी. हम घर जाल्या आपना लिया मुराड़ा हाथी. अब घर जालो तास का जे चले हमारे साथी.
कबीरा जे चलै हमारे साथी। హముగర్ జాల్యా ఆపనా దోహా విన్నారు కదా. దీనిలోని కఠిన పదాల అర్థాలను తెలుసుకుందాం. జాల్యా జలాయ కాల్చివేశారు, ఆపణ అపన తన యొక్క, మురాడా జల్తీ హుయి లకడి మండుతున్న కాగడ, మషాల్ జాలౌ జలావు తగలబెడతాను, తాస్కా ఉస్కా అతని యొక్క, జే జో ఎవరైతే. ఈ దోహా యొక్క భావాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. హమ్గర్ జాల్యా ఆపణ, ఇది అర్థవంతంగా ఉండటానికి ఇలా చెప్పవచ్చు. హమ్ ఆపణ ఘర్ జాల్యా, మేము మా ఇంటిని తగలపెట్టాము. లియా మురాడా హాతీ, ఇది కూడా అర్థవంతంగా ఉండటానికి ఇలా చెప్పవచ్చు. హాతీ మురాడా లియా, చేతిలోకి మండుతున్న కాగడాను తీసుకున్నాను. అబుఘర్ జాలో తాసుకా, ఈ వాక్యాన్ని సరళంగా అర్థం చేసుకుంటూ ఇలా రాసుకోవచ్చు. అబు తాస్కా ఘర్ జాలో, ఇప్పుడు అతని ఇంటిని తగలబెడము. జే చలే హమారే సాథీ, ఇది కూడా పూర్తిగా అర్థవంతంగా రావడానికి ఇలా చెప్పుకోవచ్చు. జో హమారే సాథీ చలే, ఎవరైతే మా వెంట వస్తారో. ఇప్పుడు ఈ దోహాను పూర్తిగా అర్థవంతంగా తెలుసుకుందాం. इस दोहे में कबीर दास जी कहते हैं कि उन्होंने अपने हाथों से अपना घर जला लिया है. కబీర్ దాస్ ఈ దోహాలో ఈ విధంగా చెప్తున్నారు. ఏమనగా ఆయన తన చేతులతో స్వయంగా తన ఇంటిని కాల్చివేశాడు. यानी उन्होंने मोह माया रूपी घर को जलाकर ज्ञान प्राप्त कर लिया है. यानी అనగా उन्होंने ఆయన మోహమాయా రూపీ ఘర్కో, మోహము మరియు మాయా అనే ఇంటిని కాల్చి జ్ఞాన్ ప్రాప్తి కర్ లియా హై, జ్ఞానాన్ని పొందాడు. యాని ఉన్హోనే మోహమాయా రూపీ ఘర్కో జలాకర్ జ్ఞాన్ ప్రాప్తి కర్ లియా హై, అనగా ఆయన మోహం మరియు మాయ అనే ఇంటిని కాల్చి జ్ఞానాన్ని పొందాడు. अब उनके हाथों में जलती हुई मशाल है, यानी ज्ञान है. अब उनके हाथों में, ఇప్పుడు అతని చేతిలో జల్తీ హుయి మషాల్ హై, మండుతున్న కాగడ ఉంది. యాని జ్ఞాన్ హై, అనగా జ్ఞానం ఉంది. अब उनके हाथों में जलती हुई मशाल है, यानी ज्ञान है. ఇప్పుడు అతని చేతిలో మండుతున్న కాగడ ఉంది, అనగా జ్ఞానం ఉంది. अब वे उसका घर जलाएंगे जो उनके साथ जाना चाहता है, यानी उसे भी मोह माया के बंधन से आजाद होना होगा. जो ज्ञान प्राप्त करना चाहता है, ఇప్పుడు वे उस घर को जलाएंगे, కబీర్ దాస్ వాళ్ళ ఇంటిని తగలబెడతాడు. जो उनके साथ जाना चाहता है, ఎవరైతే వారి వెంట వెళ్ళాలని కోరుకుంటున్నారో. యాని అనగా ఉస్సేబి, అనగా అతన్ని కూడా, మోహమాయాకే బంధన్సే, మోహం మరియు మాయా బంధాల నుండి ఆజాద్ హోనా హోగా, ముక్తి పొందాల్సి ఉంటుంది. జో జ్ఞాన్ ప్రాప్త్ కన్నా చాతా హై, ఎవరైతే జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నారో. अब वे उसका घर जलाएंगे जो उनके साथ जाना चाहता है, उसे भी मोह माया के बंधन से आजाद होना होगा. जो ज्ञान प्राप्त करना चाहता है, అనగా ఎవరైతే జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నారో మోహం మరియు మాయ అనే బంధాల నుండి ముక్తిని పొందాల్సి ఉంటుంది. दोहालो विशेष, इसमें సదుక్కడి భాషా కా ప్రయోగ్ కియా గయా హై, దీనిలో సాధువుల యొక్క భాష ఉపయోగించబడినది. ఘర్ ఏవం మషాల్ కా ప్రతీకాత్మక ప్రయోగ్ కియా గయా హై, ఇల్లు మరియు కాగడాల యొక్క ప్రతీకాత్మకమైన ప్రయోగాన్ని ఉపయోగించారు. पाठ में आए निम्नलिखित शब्दों के प्रचलित रूप
उदाहरण के अनुसार लिखिए। उदाहरण के लिए जीवई जीना, शब्द औरन, माही, देख्या, भुवंगम, नेड़ा, आंगणी, साबण, मुवा, पीव, जालव, तास। उपरोक्त शब्दों के प्रचलित रूप इस प्रकार हैं। औरन औरों को, माही मध्य मध्य में, देख्या देखा, भुवंगम भुजंग, नेड़ा निकट निकट, आंगणी आंगन, साबण साबुन, मुवा मरा, पीव प्रिय, जालव जलाऊं, तास उसका। That's it for today's video. If you enjoyed this video and found it useful, please give it a thumbs up, share it with your friends, and subscribe to our channel DGLA Learn. Hit the bell icon so you never miss an update. Thanks for watching, and we'll see you in the next video.